ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో ఒక భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో వెండి నాణాలు బయటపడ్డాయి. నాణాల వర్షం లాంటి ఈ సన్నివేశం చూసి ఈ వెండి నాణాల కోసం అక్కడ ఉన్న కార్మికులు ఘర్షణ పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వెండి నాణాలను స్వాధీనం చేసుకున్నారు. యూపీ బారాబంకీ జిల్లాలోని ప్రసిద్ధ లోధేశ్వర్ మహాదేవ ప్రాంతంలో కారిడార్ నిర్మాణం కోసం ఒక ఇంటిని కూల్చివేస్తున్నారు. ఈ సమయంలో 75 వెండి నాణాలు లభించాయి. ఆ నాణాల కోసం కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నాణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు. మొన్న ఈ మధ్య పట్టణంలోని జయనారాయణ్ గుప్తా ఇంటి పునాది నుంచి ఒక మట్టి కుండలో ఈ నాణాలు దొరికాయని పోలీసులు తెలిపారు. తవ్వకం సమయంలో నాణాలతో కుండ కనిపించిన వెంటనే కార్మికులు గొడవ పడడం మొదలుపెట్టినట్లు తెలిపారు. అక్కడ గందరగోళం సృష్టించడంతో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారని సంఘటన స్థలంలో ఉన్న కార్మికులు తెలిపారు. సమాచారం అందుకున్న మహాదేవ పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ అభినందన్ పాండే పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలం నుంచి 75 వెండి నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ విజయప్రకాష్ తివారీ, రామ్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ పాండే కూడా అవుట్ పోస్టుకు చేరుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నాణాలను స్వాధీనం చేసుకుని అవసరమైన కాగితపు పనిని పూర్తి చేశారు. ఈ నాణాలను పరీక్ష కోసం పురావస్తు శాఖకు పంపుతామని ఆయన చెప్పారు. అవి క్వీన్ విక్టోరియా లేదా జార్జ్ వి కాలం నాటివని భావిస్తున్నారు. కార్మికులు 75 వెండి నాణాలను స్వాధీనం చేసుకున్నారని భూస్వామి హరినారాయణ్ గుప్తా తెలిపారు.